హాయ్ అండి, నేను మీ కీర్తమ్మని. ఈరోజు మా ఇంట్లో పలావ్ చేస్తున్నాను. ఈ సాల్తో 3 సాళ్ళ బియ్యం తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర. చూడండి, నెయ్యి వేస్తున్నాను. పలావ్లో నెయ్యి చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు దూరం నుంచి వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. చూడండి ఎలా వస్తుందో, చిదిమేస్తుంది మొత్తం. 2 స్పూన్స్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ ఆ పలావ్ కోసం పొడండి. ఇది వేగుతుంది బాగా. పలావ్ ఇది మా అమలాపురంలో స్టైల్లో చేస్తున్నానండి. మేము ఇలాగనే చేసుకుంటాం. పలావ్లో ఇంకా చాలా వెరైటీస్ చేసుకుంటాం. ముందు ముందు చూద్దాం. ఇదిగోండి, జీలకర్ర పొడి వేస్తున్నాను, ధనియాల పొడి, ఇందాక మనం ఆడుకున్నాం కదా మసాలా, జాజికాయ, అవన్నీ, అది కూడా వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పొళ్ళు వేసాను కదా, ఇవి బాగా వేగాలి. ఇవి వేగిన తర్వాత షాజీరా వేస్తున్నాను. షాజీరా లేకుండా ఎలా చెప్పండి? ఇప్పుడు పలావ్ అయినా బిర్యానీ అయినా షాజీరా లేకుండా అవ్వట్లేదు కదా. ఇందాక కట్ చేసుకున్నాను కదండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసేస్తున్నాను. ఇవి మంచిగా వేగాలి. సాల్ట్ మాత్రం వేయకండి. సాల్ట్ పలావ్లో సాల్ట్ ఎప్పుడు ఉల్లిపాయలతో పాటు సాల్ట్ వేయకూడదు. ఎందుకంటే ఉల్లిపాయ కనిపించాలండి. పలావ్ అంటేనే ఉల్లిపాయ కనిపించాలి. బిర్యానీలో అయితే మనకి బ్రౌన్ ఆనియన్స్ ఎలానో, పలావ్లో మాత్రం ఉల్లిపాయ తెల్లగానే ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుందాం. అమలాపురం స్టైల్లో చేస్తూ కరివేపాకు లేకుండా ఎలా చెప్పండి? మాకు కరివేపాకు లేనిదే ఆ రోజు వంట అవ్వదు. కాయగూరలు లేకపోయినా వంట చేయగలమేమో కానీ కరివేపాకు లేకుండా ఎలా ఎలా చేస్తామనే ఫీలింగ్ ఉంటుంది. ఇదేంటి పిల్లలా అంటుంది అనుకోకండి, నిజమే అది. బియ్యాన్ని కడిగేస్తున్నానండి. ఇదిగోండి, గ్లాస్తో 1 సాల్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు వేసాను. అలా మనం ఎన్ని సార్లు వేస్తే అన్ని గ్లాసున్నరలు వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా బియ్యం నానబెట్టడం, బియ్యం వేపడం ఇలాంటివి ఉండవండి పలావ్లో. ఎప్పుడు నీళ్లు మరిగాకే మనం పలావ్లో రైస్ వేస్తామన్నమాట, కడిగిన రైస్. సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పగానే ఉండాలి నీళ్లు. సముద్ర నీళ్ళు అంత ఉప్పుగా ఉండకూడదు, కొంచెం తక్కువగా ఉండాలి. అప్పుడే కరెక్ట్గా రైస్లోకి ఉప్పు వెళ్ళి బాగా సరిపోతుంది. మరుగుతున్న స్టేజ్కి వచ్చే టైంకి ఇవి కూడా వేసేసుకోవాలండి. కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసాను, ఎందుకంటే స్మెల్ బాగుంటుందని. ఇవి బాగా మరిగించాలండి, బాగా కాగాలి నీళ్ళు. అప్పుడే బియ్యం మెతుకు మెతుకులోకి మన పౌడర్స్ అన్నీ వెళ్తాయి అన్నమాట. చూడండి, భలే మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. ఇలా మరగాలండి బాగా, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. బియ్యం వార్చడం, జస్ట్ వార్చానండి అంతే. వార్చడం, తడి లేకుండా వేయడం, ఆరబెట్టడం ఇవేం ఉండవండి. ఇలాగే వేసుకోవాలి పలావ్కి. ఇలా పలావ్ ఎలా వస్తుందని భయపడద్దు, మీరే చూస్తారు కదా రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇది మూత పెట్టేయాలండి. ఇప్పుడు బాగా కలపాలి. కలిపి పైది కిందది కలిపి మూత పెట్టేయాలి. స్పీడ్లోనే ఉంచాలండి, సిమ్లో పెట్టకూడదు. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్కి వాటర్ అంతా ఆ మెతుకుల్లోకి వెళ్ళి కొంచెం వాటర్ చూసారా బుడగలుగా వస్తుంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ని. ఉన్న వాటర్లో ఉడుకుతుంది. ముందుగా సిమ్లో పెట్టేసామనుకోండి మొత్తం పప్పుచారు అయిపోతుంది. ఇప్పుడు పలావ్ కాదు, పప్పుచారు గ్లాసుల్లో పోసుకొని తాగాలి, అలా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. అంటే ఒక పచ్చిమిరపకాయలు అవన్నీ ఒక ప్లేస్కి వచ్చి ఆగిపోతాయి కదండి, అందుకని ఒక్కసారి కలుపుదాం. కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసి మగ్గనివ్వాలి బాగా. చాలా ఈజీగా ఉంటుందండి మా బిర్యానీ, మా పలావ్, ఏదైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సిమ్లోనే చూసారా? ఇప్పుడు చూడండి, ఫైనల్లీ అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో.
చాలా బాగా వచ్చింది కదా, పలుకులు పలుకులుగా. బాస్మతి రైస్ నేను వాడనండి. పలావ్ అయితే మాత్రం మేము నార్మల్ రైస్తోనే చేసుకుంటాం. లలిత బ్రాండ్ ఇలా ఉంటాయి కదండి, ఇక్కడైతే లలిత బ్రాండ్ దొరకదండి. మేము ఏవో బ్రాండ్లు తెచ్చుకొని వాడుతూ ఉంటాం. చూడండి ఎంత పలుగ్గా ఉందో రైస్. ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అసలు నెయ్యి వేయడంలోనే ఉంటుందండి ఆ స్మెల్ రావడం అనేది. మనం ఎంత మంచి నెయ్యి వాడితే పలావ్ అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అలా కలుపుకుందాం. నెయ్యి వేసాం కదండి, ఒక్కసారి కలిపామనుకోండి కొంచెం ఆ నెయ్యి కింద రైస్ కూడా వెళ్తుంది. చాలా పలుకులు పలుకులుగా ఉంది చూసారా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం కోడికూరలోకి వెళ్ళిపోదాం. చూడండి, కోడికూర అండి ఇది. మేము కోడిమాస మిగురు అంటాం మామలాపురంలో అయితే. మీరేమంటారో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు ఇంత ముక్కలుగా కోసింది అమ్మ తల్లి. ఇది మగ్గుతుందా అనుకోకండి, మగ్గుతుంది. కూరకు ఒకలా కోసుకోవాలి అని మా అత్తయ్య గారు చెప్పారు. ఏ కూరకు ఎలా కొయ్యాలో ఆవిడ నేర్పించారనమాట. కూర మన ఉల్లిపాయ కోయడంలోనే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇంత ముక్కలు కోసింది, కూర ఏం బాగుంటుంది అనుకోవద్దు. అసలు ఉల్లిపాయ అనేది కూరలో కనిపించదు, మీరే చూస్తారు కదా. ఎంత చిన్న ముక్కలు కోసుకుంటే అంత వాసన అండి బాబు. ఇది వరకులో లేవండి ఉల్లిపాయలు, చాలా స్మెల్ వచ్చేస్తున్నాయి. చిన్న ముక్కలకు వెళ్ళి కొలిది అది ఒక పచ్చి వాసన కింద వస్తుంది. కూర చూడడానికి బాగానే ఉంటుంది, నోట్ అయిపోయింది ఉల్లిపాయల వల్ల. ఇంత ముక్క కోసుకున్నాను కదా, ఇది బాగా దగ్గరికి అయిపోయేదాకా వేపిస్తానండి. సాల్ట్ వేసుకోండి కంపల్సరిగా, ఎందుకంటే మనకి అది ముక్క అనేది మెత్తబడి రంగు రావడానికి హెల్ప్ అవుతుంది, మంచి రంగు. గుప్పుడు కరివేపాకు కూడా వేసాను. ఏంటి పిల్ల మాట్లాడితే గుప్పుడు కరివేపాకులు వేసేస్తుంది, పిల్లకైనా చెట్టు ఉంది అనుకోవద్దు. కరివేపాకు తేకపోతే విద్దాలు జరిగిపోతాయండి ఇంట్లో. కాయగూరలు తక్కువ తెచ్చినా పర్వాలేదు, కరివేపాకు కట్టలు మాత్రం తక్కువ తేకూడదు ఇంట్లో. ఇదిగో చూసారా ఉల్లిపాయ ఎలా ఉందో. దీనికి అది ఇంకా ముందు మారుతుందండి. ఇప్పుడు ఇప్పుడు ఇంత ముక్క అయింది కదా, ఇంకా చిన్నగా అవుతుంది. నేను మీతో కబుర్లో పడి లోపల చికెన్ కూడా వేసేసాను. ఆ క్లిప్ మిస్ అయింది, చికెన్ వేయడం క్లిప్. ఇప్పుడు ఈ చికెన్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసానండి. ఎందుకంటే నీచు వాసన అది రాకూడదు. చికెన్ అయినా చేప అయినా ఏదైనా కూడా మనం వేసే మసాలాల వల్లే నీచు వాసన రావండి. కాయగూర అనుకున్నారా, ఎలాగైనా వండినా అది దాని ఫ్లేవర్ దానికే ఉంటుంది. కానీ ఇది అలా కాదు కదా, నీచు వాసన అనేది వస్తుంది. దానికోసం మనం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మనం వేసే మసాలాలు తప్పకుండా కరెక్ట్గా చూసుకోవాలండి. ఇది బాగా ముక్కకి పట్టాలి మొత్తం. ఎలా అంటే ఇది ముక్క మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయే స్టేజ్కి వచ్చేసింది చూడండి. అలా మగ్గ పెట్టాలి. మీరు గమనించారో లేదో, నేను నీళ్లు మాత్రం వేయకుండానే మగ్గ పెట్టాను కూర అంతా కూడా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కారం వేస్తున్నాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి, స్పైసీగా తింటాం. ఇక్కడికి వచ్చాక చప్పటి తిండ్లు అయిపోయినాయి, కానీ అక్కడ ఉంటే చెవుల్లోంచి సౌండ్ వస్తుందండి. మా పచ్చడి తింటే, ఇడ్లీలో పచ్చడి కానీ దోశల్లో పచ్చడి కానీ తింటే అలా అంత కారం వాడతాం అనమాట. ఇప్పుడే మానేసుకున్నాం, కొంచెం కారాలు తక్కువ తినాలని చెప్పి కావాలనే మానుకున్నాం. ఉప్పులైతే ఎక్కువ తినమండి, కారం మాత్రం కొంచెం గట్టిగా తింటాం. కొంచెం సేపు మూత పెట్టేశానండి కారం వేశాక. అంటే కారం వాసన వస్తుంది కదండి కూర రాకుండా. ఇప్పుడు చూసారా కారం కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. వాటర్ అంటే కొంచెం, ఇంత మగ్గిపోయింది కదా, కొంచెం వాటర్ కాదండి, కొంచెం ఎక్కువగానే ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ముక్క లోపల పైన ఉడకడం కదండి, లోపల ఉడకడం మనకి ఇంపార్టెంట్. లోపల బోన్లో కూడా ఉడకాలి. మేము బోన్స్ కూడా నవ్వులేస్తాం, అలా ఉడకాలి ముక్క. మెత్తగా అయిపోతుందేమో, చెదురైపోతుందేమో ముక్క అస్సలు అనుకోవద్దు, అస్సలు అవ్వదండి. చికెన్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. ముక్కలు మునిగే వరకు నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇది బాగా కలిపేసుకుందాం. మా గోదావరిలో ఒక సీక్రెట్ మసాలా ఉంటుందండి, అదేంటంటే ముద్ద మసాలా. మా అమలాపురం వాళ్ళు ఎవరైనా విన్నారంటే
అది కనిపెట్టేస్తారు. ముద్ద మసాలా ఏంటంటే ఇదిగోండి, ఇదేనండి ఆ ముద్ద మసాలా. అసలు ఈ ముద్ద మసాలా ఏంటి, కథ ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ముద్ద మసాలా నేను వేసేస్తున్నాను. ఈ ముద్ద మసాలా వేయడంలోనే టేస్ట్ ఉంటుందండి. అదేంటి పిల్ల అన్ని నూనెలో వేపింది, మరి మసాలా మాత్రమే వేపలేదు అనుకుంటున్నారా? ఈ మసాలా వేపకూడదండి. నీళ్లు వేసినప్పుడే పైన చిమ్మాలి, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండండి. నేను మళ్ళీ మూత తీస్తున్నాను. చూడండి, ఒక 10 మినిట్స్కి నాకు ఇలా వచ్చింది. అంటే మధ్య మధ్యలో చూసానులేండి, బట్ అవన్నీ మీకు ఎందుకు అని చెప్పి నేను సగం అయ్యాక చూపిస్తున్నాను. చూసారా, కొంచెం గ్రేవీ చిక్కపడింది. ఎక్కడైనా మీకు ఉల్లిపాయ ముక్క అనేది కనిపిస్తుందా? లేదు కదా, చిక్కటి గ్రేవీ లాగే ఉంది కదా. ఇప్పుడు కొంచెం నాకు సాల్ట్ తక్కువైనట్టు అనిపించిందండి, అడ్జస్ట్ చేస్తున్నాను సాల్ట్ని. మంచి కలర్గా కనిపిస్తుంది నాకైతే, మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు. కరివేపాకు కూడా వేసుకున్నాను, పచ్చి కరివేపాకు. నీకు కరివేపాకు పిచ్చి ఏంటి అనుకుంటారా? ఏం చేస్తామండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. నాకు కరివేపాకు ఎక్కువ వేయడం అలవాటు. ప్రతి కూరలో కూడా కరివేపాకు వేస్తాను ఎక్కువ. చెట్టు మాత్రం లేదండి మా ఇంట్లో, కరివేపాకు చెట్టు ఉందనుకుంటున్నారేమో. కూర కట్టేశానండి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత. ఇదిగోండి మా శ్రీవారికి పెట్టేస్తున్నాను. చూడండి కర్రీ, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత మంచిగా వచ్చిందో, గ్రేవీ గ్రేవీగా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. మీరే మళ్ళీ వేరే కర్రీస్ కూడా నా వీడియోస్కి వచ్చి చూస్తూ చేసుకోవాలనుకుంటారు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం గార్నిష్ చేశానండి, వీడియో కదా కొంచెం ఫోర్స్ కొడదామని. రైతా వేస్తున్నాను. మా శ్రీవారికి చాలా గట్టిగా ఉండాలండి రైతా. రండి తిందాం. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.